అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఎంబీబీఎస్ని 6.5 ఏళ్లకి పొడిగించబోతున్నారు. అయితే ఇది అందరికీ కాదు, అసలు ఎవరికి, ఎందుకు అన్న విషయాలే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థంబ్నెయిల్ చూసి మొత్తం ఎంబీబీఎస్ కోర్సే కాలపరిమితి పెంచేస్తున్నారు అని ఎవరూ కలవరపడాల్సిన పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనేక కోర్సుల్లో కీలకమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది. ముఖ్యంగా డ్యూయల్ డిగ్రీ కోర్సుల్ని ప్రవేశపెడుతుంది. ఏకకాలంలో 2 రకాల కోర్సులు చేసే వెసులుబాటు విద్యార్థులకు అందిస్తుంది. ఈ ప్రయోగం మంచిదా కాదా అన్న దాని మీద చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఎన్నున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఇంటర్మీడియట్లో తర్వాత ఇంజనీరింగ్లో చేరే విద్యార్థులకి ఇంటిగ్రేటెడ్ కోర్సులు వచ్చాయి. బీటెక్, ఎంటెక్ కలిపి 5 ఏళ్లలోనే పూర్తి చేసే అవకాశం దక్కింది. ఇట్లాంటి చాలా మార్పులు ఇప్పుడు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఎంబీబీఎస్లో డ్యూయల్ డిగ్రీ కోర్సు ప్రవేశపెట్టబోతున్నారు. అందుకు ఇప్పటికే కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఈ ఏడాది నుంచే ప్రయోగాత్మకంగా దీన్ని శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే కేవలం ఎంబీబీఎస్లో అల్లోపతి కోర్సులే మాత్రమే కాకుండా బీఏఎంఎస్ ఆయుర్వేదిక్ మెడిసిన్ సంబంధించినటువంటి బ్యాచిలర్ డిగ్రీ కూడా కలిపి, అంటే ఒకవైపు అల్లోపతి, రెండో వైపు ఆయుర్వేదిక్ 2 కోర్సులు ఏకకాలంలో చదివే వెసులుబాటు తీసుకురాబోతున్నారు అంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. తాజాగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందంటూ దాన్ని త్వరలోనే జిప్మర్ లాంటి ఉన్నత విద్యా సంస్థల్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నారన్నట్టుగా ఈ కథనం సారాంశం. ఇది మొత్తం 5.5 ఏళ్ల పాటు ఈ కోర్సు ఉంటుంది. ఇప్పుడు ఎంబీబీఎస్ 4.5 ఏళ్ల పాటు కోర్సు ఉంటుంది. 1 ఏడాది ఇంటర్న్షిప్ చేస్తారు. 5.5 ఏళ్లలో ఎంబీబీఎస్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తి చేసి పీజీకి ప్రిపేర్ అవుతారు. కానీ ఇప్పుడు ఇది 6.5 ఏళ్ల కోర్సు ఉండబోతుంది. 5.5 ఏళ్ల పాటు అటు ఆయుర్వేదిక్ మెడిసిన్, ఇటు అల్లోపతి మెడిసిన్ 2 ఏకకాలంలో చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 1 ఏడాది పాటు ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. మొత్తంగా 6.5 ఏళ్ల కోర్సుగా దీన్ని రూపొందించారు. అందుకు తగ్గట్టుగా మొదటి ఏడాది ఏ కోర్సులు ఉండాలి, రెండో ఏడాది ఏమేమి ఉండాలి, ఇలా మొత్తం సిలబస్ కూడా దాదాపు సిద్ధమైందన్నట్టుగా చెప్తున్నారు. కానీ దీని మీద ఐఎంఏ తీవ్రమైనటువంటి అభ్యంతరం పెడుతుంది. ఇట్లా అల్లోపతి కోర్సుల్ని ఆయుర్వేదాన్ని మిళితం చేయడం వల్ల అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎంబీబీఎస్, బీఏఎంఎస్ 2 కలిపి ఏకకాలంలో చదివే ఫెసిలిటీ ఇస్తే ఏం ప్రయోజనం ఉండదు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఎంబైపీసీ లాంటి కోర్సులు వచ్చినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు అంటూ చెప్పుకొస్తున్నారు. సో కాబట్టి ఈ ఎంబీబీఎస్లో బీఏఎంఎస్ని మిళితం చేసి ఒక డ్యూయల్ డిగ్రీ కోర్సు అందుబాటులో తీసుకొస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ తీరుని ఐఎంఏ తీవ్రంగా తప్పుపడుతోంది. అయితే ఐఎంఏ అభ్యంతరాలు ఎట్లా ఉన్నా కేంద్రం ఇప్పటికే ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ డ్యూయల్ డిగ్రీని ఈ ఏడాది నుంచే అమల్లోకి తెచ్చే ఆలోచనతో ఉంది. ఈ ఏడాది కాకపోతే వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచైనా ఖచ్చితంగా ఈ కోర్సు అందుబాటులో ఉంటుంది అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మరి ఈ డ్యూయల్ డిగ్రీలో ఆయుర్వేదం, అల్లోపతి కలిపి చదివేదానికి తగ్గట్టుగా చేస్తున్నటువంటి మార్పులు ప్రయోజనమే అనుకుంటున్నారా? 6.5 డిగ్రీల ఈ కోర్సు ఏ మేరకైనా ప్రయోజనం, ఫలితాన్ని ఇస్తుందా? మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచన ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.